ఫైనల్ పార్ట్ అయితే చూసేయండి. సో మన ఫైనల్ పార్ట్ అయితే ఇదనమాట. ఫస్ట్ అయితే హెల్మెట్ అయితే పెట్టేస్తున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం అయితే ఏం చేస్తున్నామంటే, ఇలా మన హెల్మెట్ ఉంది కదా, ఈ హెల్మెట్ అనేది ఎక్కడంటే అక్కడ ఉంటుంది కదా. సో దానికోసం మనకి అనేది ప్లేస్ అనేది పెట్టుకోవడానికి ఉండదు, వీలుండదు. హెల్మెట్ అనేది మనకు సేఫ్టీగా ఉండదు. సో అందుకోసం నేనైతే ఒక ప్లాన్ చేసిన. సో మీరైతే చూడండి వీడియో అయితే. సో ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్ కావాల్సింది ఇలాంటి కట్టెలు ఉంటాయి కదా, వేస్టేజ్ కట్టెలు అనేది కావాలా. ఇది మనకు ఒక 2 జానలు ఉంటుంది కదా, ఈ విధంగా 2 జానలు అనేది కావాలి మనకి. తర్వాతకి ఎక్స్ట్రా ఒక జాన కానీ హాఫ్ జాన కానీ కట్టయితే మనకు కావాలా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే, ఫస్ట్గా చూడండి, ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ 2 జానలు అనేది తీసుకొని ఇది కటింగ్ చేసేసాల. ఈ పార్ట్ కటింగ్ అవుతుంది, ఈ పార్ట్ కటింగ్ అవుతుంది, ఇది ఒకటి సపరేట్ అవుతుంది. మీకు అయితే చూపిస్తా, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనమైతే దీని అయితే కటింగ్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్గా మనమైతే మనకి ఎక్కడ నుంచి కావాలో అక్కడ వరకు ఒక లైన్ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా లైన్ వేసుకోవాలా. అక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ వేసుకుంటాం. మనకు కావాల్సింది ఈ పార్ట్ ఒకటి, ఇది యువతది లేదు. కటింగ్ మిషన్ ఉంటుంది కదా, సో కటింగ్ మిషన్తో కట్ చేసుకోవాలి. చూసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అది మనకి పడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను లైన్ వేసుకున్నాను కదా, ఇది అనేది మనకి ఈ పార్ట్ అనేది కట్ చేసేయాలా, ఇది అనేది కట్ చేసేయాలా. నేనైతే మీకైతే కటింగ్ చేసి చూపిస్తా. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా అయితే మనం అయితే 2 ముక్కలున్నాయి కదా, దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా మనము 2 పార్ట్లు అనేది కట్ చేసుకోవాలా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా అనేది ఇంకొక కట్టే తీసుకోవాలా. ఇంకొకటి చెక్క తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది కదా, నేను చూపిస్తున్నాను కదా, చూడండి, ఈ విధంగా అనేది ఇట్లా పెట్టుకొని జస్ట్ ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది మనకు వస్తుంది. చూడండి, కనిపిస్తుంది, ఈ విధంగానే మనకు వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చి ఇది మనం కట్ చేసుకోవాలి. దీన్ని మనము ఈ లోపల ఒక్కటి ఉండాలా, మిగతా దానిలో బయటికి కట్ చేసేయాలా. ఇది కూడా మీకు చూపిస్తా కట్ చేసి, ఓకేనా. సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ అయితే ఇదెలా కట్ చేస్తున్నాం కదా, ఈ సెట్ అయితే చేసుకోవాలా. సో చూడండి, దీనికి వెళ్ళి ఈ సెట్ అయితే చేసుకోవాలా. ఈ విధంగా ఉంది కదా, ఇట్లా ఇది మనకు కావాల్సిన పార్ట్ అయితే. చూడండి, ఇదైతే మనకు కావాల పార్ట్. సో దీన్ని ఏం చేస్తామంటే, మనము ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా సెట్ చేసుకుంటాము. చూడండి, ఈ విధంగా సెట్ చేస్తాం. ఈ విధంగా ఇట్లా చూడండి, ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకు అనేది చాలా బాగుంటుంది హెల్మెట్ పెట్టుకోవడానికి. సో దీన్ని అయితే మనమైతే ఈ విధంగానే పెట్టకూడదు, దీన్ని కొంచెం ఎడ్జెస్ అనేది సాఫ్ట్ చేయాలా. ఈ ఎడ్జెస్ అనేది సాఫ్ట్ చేసినప్పుడు బాగుంటుంది. ఇదైతే మీకు మొత్తం అయితే అయిపోయిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తా, ఓకేనా. ఫస్ట్ అయితే దీన్ని అయితే సాఫ్ట్ చేద్దాం మిషన్తో, ఓకే. సో ఫ్రెండ్స్, మనకైతే ఫైనల్గా ఇదైతే అయిపోయింది అనమాట. సో ఇదైతే కట్టెలు అయితే మనమైతే రెడీ చేసుకున్నాం. సో దీన్ని అయితే మనమైతే ఈ విధంగా పెట్టుకోవాలా. చూడండి, ఈ విధంగా కనిపిస్తుందా, చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవాలా. పైన ఒక బెత్త అంటే ఈ విధంగా కొంచెం స్పేస్ వదులుకోవాలా. స్పేస్ వదులుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలా. చూడండి, ఇట్లా కనిపిస్తుంది మనకు చూడడానికి. ఇది మనం అనేది ఇట్లా అనేది గోడకు పెట్టుకోవాలా. ఇట్లానే మనం గోడకు పెట్టుకోవాలా. అప్పుడు మనకి హెల్మెట్ అనేది ఈ విధంగా తలిగిస్తాం. అది కూడా మీకు మొత్తం అయితే చూపిస్తా, ఓకేనా. ఫస్ట్ అయితే ఇదైతే మనం అయితే సాఫ్ట్ చేసుకున్నాం, మీరు గమనిస్తున్నారా, చూడండి. సో దీనికి సాఫ్ట్ చేసుకున్నాం. ఈ విధంగా సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ హోల్స్ వేయాలన్నమాట, దీనికి హోల్స్ చేసుకోవాలా, ఇక్కడ 2 హోల్స్ వేసుకోవాలా. ఈ విధంగా సెట్ చేసుకోవాలా, అంతే ఫ్రెండ్స్. ఇంకా అయితే మీకు ఏదో చూపిస్తా ఒకసారి, ఓకేనా. కింద కూడా ఇక్కడ కూడా మనకి వచ్చేసి లాక్ సెటప్ అయితే చేసుకోవాలి. అంటే మన కీస్ పెట్టుకుంటాం కదా, కీస్కి హ్యాంగర్స్ అనేది సెట్ చేసుకోవాలా. అవి కూడా సెట్ చేసుకుంటాం, మీకు అయితే చూపిస్తా, ఓకేనా. కటింగ్ మిషన్తో అయితే పని అయిపోయింది. నెక్స్ట్ అయితే డ్రిల్, ఓకే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు చెప్తున్నా కదా, ఫస్ట్ ఈ విధంగా మీరైతే పేపర్ మీద అయితే డిజైన్ వేసుకోండి. ఆ డిజైన్ అనేది ఈ విధంగా రావాలా. తర్వాతకి
రెండు జానలు అంటే ఒక 30 సెంటీమీటర్స్ అనేది సరిపోతుంది అనమాట. మన దగ్గర పెద్ద స్కేల్ ఉంటుంది కదా, పెద్ద స్కేల్తో చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా 2 కట్టెలు తయారు చేసుకోవాలా. తర్వాత వచ్చేసి మన దగ్గర ఇది సాఫ్ట్ అనేది చేసుకున్న తర్వాత మిషన్తో శాండ్ పేపర్ ఉంటుంది కదా, రఫ్ పేపర్, దాంతో అయితే మనమైతే ఈ విధంగా అనుకోవాలా. చూడండి ఈ విధంగా మొత్తం అనేది ఈ విధంగా సాఫ్ట్ చేసుకోవాలా. తర్వాతకి మన దగ్గర డ్రిల్ ఉంది కదా, డ్రిల్ మిషన్తో అయితే మనమైతే హోల్డ్స్ చేస్తాం. అదైతే మీకు చూపిస్తా, ఓకేనా? ఓకే, చూద్దాం అనమాట. చూడండి ఫస్ట్ అయితే మనమైతే సెంటర్లో మనకి ఎక్కడ కావాలన్నా హోల్ అయితే మనం పాయింట్ చేసుకోవాలా. పాయింట్ చేసుకుంటే మనం అక్కడ హోల్ పెట్టుకోవాలా. సో నేనైతే ఇది మిడిల్ పాయింట్ అనుకుంటున్నాను. ఇది నా మిడిల్ పాయింట్. సో ఇది మిడిల్ పాయింట్ అనమాట. సో ఇంకోటి వచ్చేసి మనకి కింద కూడా పెట్టుకోవాలా. సో చూడండి ఇక్కడ ఒక హోల్ అనమాట, ఇక్కడ హోల్ అనమాట. ఇది పెద్ద హోల్, ఎందుకంటే మనం గోడకు అనేది ఇక్కడ ఈ విధంగా మనం గోడకు అనేది సో ఈ విధంగా మనం గోడకు అనేది అటాచ్ చేసినప్పుడు ఇక్కడ మన హోల్, ఇక్కడ హోల్ పెట్టుకుంటాం. సో మనకి అనేది అక్కడ స్టిఫ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ కదా, హ్యాంగింగ్ చెప్పిన. సో హ్యాంగింగ్కి వచ్చేసి మనకి 3 హోల్స్ కావాలా. 3 హోల్స్ అంటే చిన్నగానే అనమాట, 1/2 ఇంచు. ఇది వచ్చేసి 1.5 to 1 ఇంచు ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 1/2 ఇంచు. మనం 3 అనేది పెడుతున్నాం మనం హ్యాంగింగ్స్. సో ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు. ఫస్ట్ అయితే ఇక్కడ పెడుతున్నా, సెకండ్ ఇక్కడ, సో థర్డ్. సో దీన్ని అయితే మనమైతే ఇంకా డ్రిల్ చేసేద్దాం, బొక్క పెడదాం అంతే, ఓకేనా? సో ఫ్రెండ్స్ మనమైతే డ్రిల్ అయితే వేస్తున్నాం అనమాట. చూడండి డ్రిల్ వేసిన తర్వాత చూపిస్తా. సో చూడండి డ్రిల్ అయితే వేస్తున్నాం. కరెక్ట్ అటాచ్మెంట్ కరెక్ట్ పెట్టుకోవాలా ప్లేస్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా పైన ఒకటి కింద ఒకటి హోల్ పెట్టుకోవాలా. మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది, ఓకే. సో ఫ్రెండ్స్ మనమైతే దానికైతే స్ప్రే చేసుకోవాలన్నమాట. సో ఓకేనా, మీ దగ్గర ఏదైనా స్ప్రే ఉంటే మనం అయితే స్ప్రే చేసుకున్నాం. నేనైతే మన దగ్గర చెక్క కలర్ స్ప్రే ఉందన్నమాట. సో దాని అయితే స్ప్రే చేసుకుంటారా, ఎందుకంటే మనం స్ప్రే చేసుకుంటే అది కొద్దిగా మనకి బాగుంటుంది, లేకపోతే మనకి కొద్దిగా డిస్టర్బ్గా ఉంటుంది, ఓకేనా? చూడండి ఈ విధంగా మన దగ్గర అయితే చెక్క కలర్ స్ప్రే ఉంది అనమాట. చూడండి ఎట్లా కొడుతున్నాం. చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ స్ప్రే ఉంది, మంచిగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే మనమైతే స్ప్రే అయితే చేసినాం. ఇదైతే మనకైతే ఆరిపోయింది అనమాట. సో మనం ఇక్కడ ఈ విధంగా సెట్ చేసామని చెప్తున్నాం కదా, సెట్ చేయాలని. చూడండి మనం అనేది ఈ విధంగా సెట్ చేసుకుంటాం కదా. ఈ విధంగా సెట్ చేసుకున్నప్పుడు మనకి ఇలానే గట్టిగా ఉంటుంది అంటే ఉంటుందో తెలియదు అనమాట. సో మనమైతే ఫస్ట్ అయితే ఫెవిక్విక్ వేసుకున్నాం. ఫెవిక్విక్ అనేది వేసుకొని వెనకిల నుంచి హోల్ చేసుకోవాలా దీనికి అటాచ్డ్. సో రెండైతే జాయిన్ చేసేయాలా, ఒక స్క్రూ వేసేసి టైట్ చేసేస్తే టైట్ అయిపోతుంది. సో మీకైతే అది అయితే చూపిస్తా, ఓకేనా? చూడండి ఈ విధంగా అయితే మనమైతే ఫెవిక్విక్ వేసుకొని కరిపించుకోవాలా. చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలా. సో ఫ్రెండ్స్ మనమైతే ఫెవిక్విక్తో కరిపించుకుంటున్నాం కదా. ఎందుకు కరిపిస్తున్నా అంటే ఫస్ట్ మనకి ఇది అతికైంది అనుకో, వెనకాల నుంచి మనం హోల్ చేసుకొని డైరెక్ట్ మనం స్క్రూ వేసుకుంటే అయిపోతుంది. లేకపోతే మనకి ఎక్కడ హోల్ పెట్టాలో మనకు తెలియదు. సో అందుకోసం ఈ విధంగా అతుక్కోవాలి ఫస్ట్ అయితే. సో ఇదైతే మనకి పెయింటింగ్ వచ్చినందుకు అతుక్కుంటలేదు. సో మనమైతే గట్టిగా అయితే నేనైతే అతికిద్దాము, తర్వాత చూద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనము దీనికి ఇక్కడ హోల్స్ పెట్టుకోవాలా, దీనికి హోల్స్ పెడతాం. ఎందుకంటే మనకి నిలబడాలి కాబట్టి ఇట్లా పెట్టుకోవాలి హోల్స్ అనేటివి. పెట్టుకొని ఇంకా టైట్ చేసుకుంటే అయిపోతుంది. సో నేనైతే చేస్తాను ఫస్ట్ అయితే, కావాలా టైట్ అయితే మ్యాక్సిమం చూద్దాం. ఈ విధంగా స్టార్స్ హోల్డర్ అంటే అయిపోతుంది. చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగానే సెట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఇక్కడ నట్టు ఉంది కదా, ఈ నట్టుతో ఈ విధంగా వేసేసినాం. మనం అయితే చాలా టైట్ తిప్పుకోవాలా, ఎందుకంటే మనకు అది పోకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎలిమెంట్ ఒక 2 కేజీలు కాబట్టి తట్టుకుంటుంది, పర్లేదు, ఓకేనా? చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, మనకి చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇప్పుడైతే హ్యాంగింగ్ చేస్తున్నాం. ఈ హ్యాంగింగ్వి చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఇవి 2 వేసుకుంటాం సరిపోతాయి. 2 అయితే ఎక్కువ వేస్తే మనకి ఎక్కువ బాగాలేదు. సో 2 వేద్దాం. సో ఫస్ట్ అయితే చిన్న హోల్ పెట్టుకుందాం స్క్రూతో. చూడండి ఈ విధంగా తిప్పేసుకుంటే మనకైతే అయిపోతుంది. మనం ఏదైనా లాక్స్ కానీ, తర్వాత ఏదైనా ఇంటి తాళాలు కానీ, ఏదైనా ఏం వేసినా బైక్ తాళాలు కానీ ఏం వేసినా సరిపోతుంది అన్నమాట దీనికి. సో ఫ్రెండ్స్ మనకు కూడా చూడండి హ్యాంగింగ్స్ కూడా అయితే రెడీ చేసుకున్నా.
సో మనమైతే ఇదైతే అయిపోయింది. దీన్ని ఇంకా మనం గోడకి హోల్ చేసి గోడకి అయితే పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఇంకా ఫైనల్ పార్ట్ అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్ మనమైతే హోల్ పెట్టేస్తున్నాం. చూడండి ఫస్ట్ హోల్కి ఇది చాలా కొద్దిగా వేయాలన్నమాట. నెక్స్ట్ అయితే పైన మనమైతే హోల్ పెట్టేసినాం. నెక్స్ట్ అయితే చూపిస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ ఈ విధంగా ఉంటే వాచర్ టైపు దీనిలో పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే మనం దీనిలో పెట్టేసుకుంటాం. సెకండ్ అయితే మనకి ఇది మన ఫైనల్ పార్ట్ అయితే ఇదనమాట. సో ఇదైతే సెట్ చేసేస్తున్నాం. చూడండి దీనికైతే మనమైతే వాడుతుంది అయితే 2 ఇంచుల నట్లు అనమాట. ఇవి చూడండి, ఇవి 2 ఇంచుల నట్లు. సో ఫస్ట్ అయితే మనం దీనిలో పెట్టేసుకొని జస్ట్ ఈ విధంగా సెట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి కింద ఈ విధంగా. సో మన దగ్గర స్టార్ స్క్రూ ఉంటే పనికి బాగుంటుంది అనమాట. చూడండి మీకు మీరు ఒకవేళ హోల్ అనేది పెద్ద పెట్టుకుంటే మీరు ఇలాంటి వాచర్లు యూజ్ చేస్తే అయిపోతుంది. సో నాకైతే హోల్ సరిపోయింది అనుకుంటున్నా, మీకైతే చూపిస్తా. ఓకే, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. చూడండి. సో నెక్స్ట్ ఇది ఒకటి కింద. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనకైతే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే హెల్మెట్ అయితే పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో చూడండి మీరే. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అయితే మనమైతే మన హెల్మెట్ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే మనం పెట్టబోతున్నాం. సో మనైతే హెల్మెట్ అయితే కూడా రెడీగా ఉంది. సో అలాగే కేస్ అనమాట. సో చూడండి ఎలా ఉంటుందో. ఓకేనా, సో ఫస్ట్ అయితే హెల్మెట్ అయితే పెట్టేస్తున్నా. చూడండి సెట్ అయిపోయింది. సో మనమైతే కేస్ అనమాట. సో ఇదనమాట. సో చూడండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే ఉంటా మరి. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ యువర్ లవ్. ఓకే మరి.